హాయ్ ఫ్రెండ్స్, నేను మీ తెనాలి ఫోటోగ్రాఫర్ పార్థు శెట్టి అండ్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ రైడర్ పార్థు. సో ఫైనల్లీ ఒక చిన్నపాటి కొలాబరేషన్ అయితే వచ్చేసింది మనకి. మన తెనాలి రైడింగ్ క్లబ్తో పాటు పెర్ఫార్మక్ అనే ఒక రైడింగ్ స్టోర్తో మనం కొలాబరేషన్ అయితే స్టార్ట్ చేసాము. సో వాళ్ళు మన కోసం అని చెప్పి కొలాబరేషన్కి గుర్తుగా ఒక హెల్మెట్ అయితే పంపించారు మనకి. సో ఈ కొలాబరేషన్ కూడా ఎందుకు చేసామంటే, మేము ఒక రైడింగ్ స్టోర్తో మేము రైడింగ్ గేర్స్ ఏమైనా కొనుక్కోవాలన్నా కూడా కొంచెం ఇబ్బంది అవుతుంది. అంటే ఒకళ్ళు ఒక ప్రైస్ చెప్తారు, ఇంకొకళ్ళు ఒక ప్రైస్ చెప్తున్నారు. సో ఏంటి ఎలా అనేది అర్థం కాక మేము ఏం చేస్తాం, ఇంకా ఒక పెర్ఫార్మాక్ అనే రైడింగ్ స్టోర్తో కొలాబరేట్ అయ్యాయి అనమాట. సో మేము బయట ప్రైస్తో పోల్చుకుంటే కూడా వాళ్ళు మాకు చాలా రీజనబుల్ అండ్ లో కాస్ట్కి ఇస్తున్నారు. సో మన క్లబ్ తరపున ఎవరైనా వెళ్ళి వాళ్ళకి కాంటాక్ట్ అయితే వాళ్ళకి మనకి ఇచ్చే ప్రైజెస్ ఎంతైతే లో ఇస్తున్నారో అంతే లో కాస్ట్లో మీకు కూడా ఇస్తారనమాట. సో ఇప్పుడైతే నేను నా పాత హెల్మెట్ చూపిస్తాను, చూడండి. సో ఇది నా పాత హెల్మెట్. సో ఈ రోజు డేట్ 5th Jan 2024. ఇదే రోజుతో ఈ హెల్మెట్కి 2 years అయితే కంప్లీట్ అయింది. లిటరల్లీ ఎగ్జాక్ట్గా ఈ డేట్తో 2 years కంప్లీట్ అయింది. నేను ఇది 5th Jan 2022లో తీసుకున్నాను. సో ఈ రోజుతో 2 years కంప్లీట్ అయింది. అండ్ దట్టు నేను ఇది కరెక్ట్గా నా బైక్ సేమ్ టు సేమ్ ఉంటుందని చెప్పి తీసుకున్నాను, కలర్ కూడా. సో ఇప్పుడు ఇదైతే మార్చాల్సిన టైం కూడా వచ్చేసింది అనమాట. సో కొలాబరేషన్ పుణ్యానంటూ మనకంటూ హెల్మెట్ కూడా వచ్చేసింది కాబట్టి సో ఐఎమ్ ఫీలింగ్ వెరీ హ్యాపీ. ఇంకా మన కొత్త హెల్మెట్ని అన్బాక్స్ కూడా చేద్దాం. సో ఇది మన పాత హెల్మెట్, చూశారు కదా, 2 years అయిపోయింది లిటరల్లీ. సో ఇప్పుడైతే అప్గ్రేడ్ అయిపోయాను కొత్తగా హెల్మెట్కి. సో ఇప్పుడు ఆ హెల్మెట్ అనేది అన్బాక్స్ చేద్దాం. లెట్స్ సీ. సో యాక్చువల్గా అయితే నేను ముందుగానే తీసాను. సో హెల్మెట్ బ్యాక్ సైడ్ పెట్టేది అనమాట ఇది. హియర్ వి గో. స్టార్ ఆఫ్ ద డే, Axor Apex 2. మంచి ఎక్సైటెడ్గా ఉంది నాకైతే, లిటరల్లీ చాలా ఎక్సైటెడ్గా ఉంది. సో ఇదనమాట Axor Apex 2 అనమాట, ఇది కొత్తది. సో దీని కాస్ట్ వచ్చి అరౌండ్ 4,900 and 4,700 ఆ చేంజ్ మధ్యలో ఉంది. సో ఇదైతే మనకి చాలా అంటే చాలా లో కాస్ట్కి వచ్చింది. సో చూడండి, హెల్మెట్ అయితే చాలా అంటే చాలా బాగుంది. సో వారంటీ కూడా యాక్టివేట్ చేసుకోవాలి, నేను చేయాలి, ఇంకా చేయలేదు. సో ఇదైతే పెట్టుకొని చూద్దాం ఇప్పుడు. సో దీనికైతే యూవీ గ్లాసెస్ కూడా ఇచ్చారనమాట. సో సైడ్ ఉంటుంది యూవీ ప్రొటెక్షన్కి. సో ఇదేంటంటే రైడింగ్ చేసేటప్పుడు మనకి సన్ రేస్ అనేవి పడతా ఉంటాయి కదా కళ్ళల్లో. సో ఆ యూవీ రేస్ నుంచి కాపాడడానికి ఈ యూవీ గ్లాసెస్ అనమాట మనకి. సో చూస్తున్నారుగా, ఇవి యూవీ గ్లాసెస్ అనమాట. సో యాంటీ ఫాగ్ కూడా ఇచ్చాడు. సో కరెక్ట్ ఫిట్ ఉంది నాకైతే. నేనైతే ఎల్ సైజ్ తెప్పించుకున్నాను. అంటే యాక్చువల్గా నేను నా హెడ్ సైజ్ మీద ఒక 2 centimeters తెప్పించుకున్నాను, కానీ కరెక్ట్గా ఫిట్ అయింది నాకు Axor Apex. సో ఇక్కడైతే సమ్ స్టిక్కర్స్ కూడా ఇచ్చాడు, బ్లడ్ గ్రూప్ స్టిక్కర్స్. ఇప్పుడు ఓపెన్ చేస్తాము. సో ఒక బ్రాండ్ స్టిక్కర్ బైక్ అతికించుకోవడానికి. అండ్ సమ్ బ్లడ్ గ్రూప్ స్టిక్కర్స్ అనమాట. మనది ఏ బ్లడ్ గ్రూప్ అయితే ఆ బ్లడ్ గ్రూప్ అన్నీ ఒక్కొక్కటి ఇచ్చారు. హెల్మెట్కి ఇక్కడ బ్యాక్ సైడ్ కానీ లేకపోతే సైడ్స్ కానీ అతికించుకోవడానికి బ్లడ్ గ్రూప్స్ అనేవి ఇచ్చారనమాట. అండ్ ఇది ఒకటి చిన్ మౌంట్ అనుకుంటాను. ఓకే లేవ్ ఇట్. ఐ థింక్ ఇది చిన్కి అనుకుంటున్నా. సో అండ్ దట్ ఇది యాంటీఫాగ్. నాకైతే కొంచెం లో కాస్ట్లోనే పడింది. ఏదో ఊడుతుంది, జాగ్రత్త చూడాలి. సో అండ్ లాక్ వచ్చేసేసి మనకి డబల్ డీరింగ్ ఇచ్చారు. సో బెస్ట్ ఆప్షన్ డబల్ డీరింగ్ అనేది, పిన్ లాక్ కన్నా డబల్ డీరింగ్ అనేది చాలా బెస్ట్ ఆప్షన్ అని అడిగితే. అండ్ ఇంకా దీనికి ఒక మోటో బ్లాక్ సెటప్ కూడా చేసేయాలి మనం. కొంచెం వెయిట్ చేయండి, ఆ వీడియో కూడా వస్తుంది డెఫినెట్గా, ఎందుకంటే క్యామ్ అన్నీ కూడా అప్గ్రేడ్ చేస్తున్నాను ఇప్పుడు. సో ఇప్పుడైతే దీనికి వెనక ఏదో ఇచ్చాడు కదా, పెట్టేద్దాం. సారీ, ఇప్పుడే మట్టి అయిపోయింది.
సో వాట్ ఎవర్ ఇట్ ఈస్ అప్పుడప్పుడు అన్ని జరుగుతాయి, పట్టించుకోకూడదు. కొంచెం ఎక్స్పాండ్ చేయాలి కదా దాన్ని. ఆఫ్ చేసావా? మధ్యలో ఫైనల్లీ వాడు దాన్ని అటుకొట్టి ఇటుకొట్టి ఎలాగోలా సెట్ చేశాడు రిషిగాడు దీన్ని, నాకు కుదరకపోతే. అండ్ దట్ ఒక చిన్న అనౌన్స్మెంట్, మందంటే ఒక క్లబ్ అనేది ఒకటి ఉంది, తెనాలి రైడర్స్ క్లబ్ అని చెప్పా కదా ఇందాక కొలాబరేషన్తో. ఈ క్లబ్తోనే పర్ఫార్మెక్ అనే రైడింగ్ స్టోర్తో మనం కొలాబరేట్ అయ్యాం. సో ఆ కొలాబరేషన్ కోసం అని చెప్పి మనకి ఇది ఒకటి పంపించారు, హెల్మెట్. సో ఫైనల్లీ నాకంటే ఒక గిఫ్ట్ వచ్చింది ఫస్ట్ టైం కొలాబరేషన్ పర్పస్. అండ్ దట్టు ఎవరైనా సరే తెనాలి కానీ తెనాలి చుట్టుపక్కల వాళ్ళు ఎవరైనా సరే రైడింగ్లో ట్రావెలింగ్లో ప్యాషనేట్ పర్సన్స్ ఎవరు ఉంటే, బైక్ రైడర్స్, కమ్ జాయిన్ విత్ అస్, వి విల్ ఆల్వేస్ సపోర్ట్ యూ అనమాట. కానీ క్లబ్లో జాయిన్ అవ్వాలంటే 199 రూపీస్ మీరు సబ్స్క్రిప్షన్ ఫీజు కట్టాలి, లైఫ్ టైం అనమాట అది. అండ్ దట్టు ఆ 199 అనేది మేమేం తీసుకోము, అది రిటర్న్ గిఫ్ట్గా మీకు వేరే పర్పస్లో వేరే అంతకుమించి కాస్ట్ ఉన్నవే మీకు వెనక్కి వస్తాయి. 199 పే చేస్తాం, 199కి ఇంత ఇస్తారని ఇది కూడా లేదనమాట. దానికి తగ్గట్టుగానే ఇస్తాం మేము, ఇంకా ఎక్స్ట్రానే ఇస్తాం మీరు ఇచ్చిన దానికి కాస్ట్లీ పరంగా. మీరు అమౌంట్ చూసుకోకండి మేము ఏదో ఇట్లా అన్నామని చెప్పి. సో ఎందుకు 199 అనేది అంటానంటే, మరీ ఫ్రీ ఆఫ్ కాస్ట్ అంటే ఎవరైనా వస్తారు బ్రో, ఇప్పుడు రూపాయి పెట్టాలని ఆలోచిస్తున్నారు. అదే 199 వీళ్ళు పెట్టారు అంటే వీళ్ళ దగ్గర ఏదో ఉందన్న ఆలోచనలో అయినా ఉంటారు. ఏది ఒక జెన్యూన్ ట్రావెలర్ అయినా, ఒక జెన్యూన్ రైడర్, బైక్ రైడర్స్ ఎవరైనా సరే. సో అందుకోసం అని చెప్పి మేము 199 సబ్స్క్రిప్షన్ అనేది పెట్టాము, అంతేగాని ఏదో వచ్చిన వాళ్ళకి డబ్బులు తీసుకుందాం అని అయితే కాదు. సో మీరు తప్పుగా అయితే అనుకోకండి. సో అంటిల్ దెన్ దిస్ ఇస్ పార్థు శెట్టి సైనింగ్ ఆఫ్.